జూలై 23 శాంపిల్ వచ్చింది. ఏది మీరు అన్న ప్రకారం జూలై 23 వచ్చినప్పుడు ఈఓ గారు ఎందుకు అందులో మరి వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పారు? జూలై 23 ఈఓ గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు అవి మళ్ళీ చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. చూపెడతాం కూడా. అది 23 ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. జూలై 23 వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. సెప్టెంబర్ 18 ఏమో చంద్రబాబు ఏమో యాన్యువల్ ఫ్యాట్ అన్నాడు. అదేవిధంగా సెప్టెంబరు 20 తారీఖున మళ్ళీ ఈఓ గారు ఏదైతే వాళ్ళ టీటీడీలో వచ్చిన టెస్ట్లో ఫెయిల్ అయిన 4 బళ్ళు ఉన్నాయో ఆ 4 బళ్ళని రిటర్న్ చేసామని క్లియర్గా చెప్పారు. అవన్నీ కూడా ఈఓ గారి మాటలు మీకు చూపెడతాను నేను. ఆ బళ్ళు మేము వాడలేదు, వెనక ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తాలూకా లారీలని వెనక్కి పంపించామని చెప్పని ఈఓ గారు చెప్పారు. ఆ మాట 29 మాట్లాడింది. మళ్ళీ 22/9 చంద్రబాబు నాయుడు మాట్లాడి అది యూజ్ చేసామని చెప్తున్నారు. దయచేసి ఒకసారి 23/7 ఈఓ గారు మాటలు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులంతా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి చూపెట్టాల్సిందిగా 23/7 చర్యలు తీసుకుంటాను. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నాను. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి అంటాం కదా, వెజిటబుల్ బియ్య వనస్పతి అది తెలిసింది. ఆ సప్లైకి బ్లాకింగ్ చేయడానికి షుగర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ ఎరామా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒకరు మాట్లాడుకుంటాం. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బియ్య వనస్పతి అది తెలిసింది. ఆ సప్లైకి బ్లాకింగ్ చేయడానికి షుగర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 23/7 ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎన్డీటీబీ రిపోర్ట్ కూడా 23/7 వచ్చినట్టుగా ఉంది. ఆ రోజే మరి ఆయన వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పని ఈఓ గారు చెప్పారు. ఈఓ గారు వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్తే దాని మీద మేము వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చాము. ఆ కంపెనీని మేము పిలిచి మాట్లాడుతున్నాము, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అంటే ఒక షోకాస్ నోటీస్ ఇచ్చేసి వదిలేస్తారా? ఓన్లీ షోకాస్ నోటీస్ ఇచ్చి వదిలేయడమేనా? తప్పు చేస్తే చర్యలు తీసుకోరు, దాని మీద తీసుకోరా చర్యలు అంటున్నా. అదేవిధంగా 18వ తారీఖు నాడు 18/9 ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది. దాంట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. అది